జ్ఞానం లేకపోవడం మనిషిలో భయాన్ని కలిగిస్తుంది. మీరు సృష్టించిందే ఏకైక అందమైన మార్గం. మీరు ఆనందంగా ఉండాలంటే మీరు దానిని పంచుకోవాలి. చెవులు తెరిచి నోరు మూసుకుంటే విజయం వస్తుంది. మీ కలలను చంపడానికి సులభమైన మార్గం చాలా తక్కువగా భావించే వ్యక్తులకు వాటిని చెప్పడం. మనం ఎంత ఎత్తుకు ఎగురుతుంటే ఎగరలేని వారికి మనం అంత చిన్నగా కనిపిస్తాం. మీకు 2 ఉద్యోగాలు ఉంటే ముందుగా పెద్దదైన కష్టతరమైన పనితో ప్రారంభించండి. తనను తాను విశ్వసించే వ్యక్తి ఇతరులను ఒప్పించాల్సిన అవసరం లేదు. మీరు కోల్పోతారని భయపడే ప్రతిదానిని విడిచిపెట్టడానికి మీకు మీరే శిక్షణ ఇచ్చుకోండి. ఇంగిత జ్ఞానమనేది అందరి తోటలో పండని పువ్వు. మీరు వారి కోసం ఏదైనా చేస్తుంటేనే కొంతమంది మీ గురించి పట్టించుకుంటారు. సాధించాలనుకున్న దానిని చిన్న భాగాలుగా విడగొట్టినట్లయితే మీరు ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఒంటరితనం అనేది మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం కోసం ప్రారంభించినప్పుడు మీరు చెల్లించే ధర. మీరు వేరొకరి కల కోసం పని చేస్తున్నప్పుడు మీరు మీ స్వంతాన్ని త్యాగం చేస్తారు. ఏది ఎక్కువగా మండుతుందో అది ఎక్కువగా ప్రకాశిస్తుంది. మీకు ఏది ఉత్తమమో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తెలియదు. మీ వెనుక మాట్లాడేవారి గురించి చింతించకండి. వారు ఒక కారణం కోసం మీ వెనుక ఉన్నారు. మీరు గతంలో జీవిస్తూ ఉంటే మీరు తక్కువ భవిష్యత్తును ఆనందించవలసి ఉంటుంది. తేలికగా వచ్చేది నిలువదు, రావలసింది అంత తేలికగా రాదు. నమ్మకమే విజయానికి మొదటి రహస్యం. ప్రజలు వినాలనుకుంటున్నది కాదు, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి ధైర్యంగా ఉండండి. ఏదైతే మిమ్మల్ని భయపెడుతుందో మీరు ప్రయత్నించడానికి అది మంచిదే ఉండవచ్చు. తన భవిష్యత్తు గురించి దూరదృష్టి లేని వ్యక్తి ఎప్పుడూ తన గతానికి తిరిగి వస్తాడు. మీకు సంతోషం కలిగించని వాటిపై పనిచేయడం మీ జీవితాన్ని వృధా చేసే మార్గం. మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన జీవితం కూడా అలాగే అవుతుంది. అందం దృష్టిని ఆకర్షిస్తుంది, కానీ వ్యక్తిత్వం హృదయాన్ని ఆకర్షిస్తుంది. మిమ్మల్ని బాధపెట్టే విషయాలను వదిలేయండి, కానీ వారు మీకు నేర్పించిన వాటిని ఎప్పటికీ మర్చిపోకండి. 1000 అందమైన ముఖాల కంటే ఒక అందమైన హృదయం గొప్పది. మీరు 10 గంటలు వినడం కంటే 1 గంటలో చేయడం ద్వారా ఎక్కువ నేర్చుకోవచ్చు. ప్రజలు మిమ్మల్ని బాధపెడతారు, అంతేగాక మీరే వారిని బాధపెట్టినట్లు వారు నటిస్తారు. మీ ఆలోచనలపై శ్రద్ధ వహించండి, అవి చర్యలకు నాంది. నాకు తెలిసిన పేదవాడు డబ్బు తప్ప మరేమీ లేనివాడు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోలేకపోతే మీరు మరొకరిని జాగ్రత్తగా చూసుకోలేరు. మీకు విలువైన వ్యక్తులతో కలసుండటం కంటే ఒంటరిగా ఉండటం మంచిది. మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి నిజాయితీ ఎల్లప్పుడూ ఉత్తమమైన పరిష్కారాలలో ఒకటి. మీ మనశ్శాంతి అత్యంత విలువైనది. అబద్ధాల కోరుకు మంచి జ్ఞాపక శక్తి అవసరం. ఎల్లప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి, ఎందుకంటే బిజీగా ఉన్న వ్యక్తికి విచారంగా ఉండటానికి సమయం ఉండదు. మీరు సత్యాన్ని చేరుకోవాలనుకుంటే అబద్ధాలను అనుసరించడం ప్రారంభించండి. మంచి జీవితాన్ని గడపడమే ఉత్తమమైన ప్రతీకారం. ప్రారంభించడానికి మార్గం మాట్లాడటం మానేసి చేయడం ప్రారంభించడం. మీరు ఇతరులను మార్చే ప్రయత్నాన్ని ఆపివేసి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కృషి చేసినప్పుడు మీ ప్రపంచం మంచిగా మారుతుంది. చిరునవ్వు ఏమీ ఖర్చు చేయదు, కానీ చాలా ఇస్తుంది. ఎవరూ పట్టించుకోరని మీరు గ్రహించిన తర్వాత మీ జీవితం మెరుగుపడుతుంది. మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఎక్కువ సమయం గడిపినట్లయితే మీరు దానిని ఎప్పటికీ పూర్తి చేయలేరు. మీరు ఏది అనుమతిస్తారో అదే కొనసాగుతుంది. సాకులు చెప్పకండి, పురోగతి సాధించండి. విజయానికి కీలకం లక్ష్యాలపై దృష్టి పెట్టడం, అడ్డంకుల మీద కాదు. మీరు విజయవంతం కావాలనుకుంటే ఇంతకుముందు చేసిన వారిని కనుగొని అలాగే చేయండి. మీరు వాటిని కొనసాగించే ధైర్యం ఉంటే మీ కలలన్నీ సాకారమవుతాయి. వెయిటర్తో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు, ఎందుకంటే మీరు వెయిటర్ అయితే అతను మీతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తాడు. మీరు ఏదైనా చేయడానికి ప్రేరణ పొందాలనుకుంటే దాన్ని చేయడానికి చిన్న చర్య తీసుకోండి. ఇతరులను శ్రద్ధగా వినడం,
ఇతరుల పట్ల గౌరవం చూపడం వల్ల ప్రజలలో మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. మీరు ఎవరినీ ప్రేమించేలా చేయలేరు, మీకు మీరు ఎవరినీ ప్రేమించమని బలవంతం కూడా చేయలేరు. కొన్నిసార్లు కష్టతరమైన విషయం, సరైన విషయం ఒకేలా ఉంటాయి. మీరు ఎవరో తెలుసుకోవడం మీ జీవితంలో అతిపెద్ద సవాలు. రెండో గొప్పదైనది మీరు కనుగొన్న దానితో సంతోషంగా ఉండటం. ఒక దాని నుండి బయటపడటం కంటే దానిలోకి ప్రవేశించడం సులభం. మీ జీవితంలోని వెనుక దశ ఎప్పుడైనా ప్రారంభమవుతుంది. గుడ్డిగా కాకుండా తెలివిగా నమ్మండి. సమస్య అనేది మీ వంతు కృషి చేయడానికి మీకు ఒక అవకాశం. ప్రశాంతమైన మనస్సు కంటే శాంతియుతమైనది ఏదీ లేదు. దయగల హృదయం కంటే అందమైనది ఏదీ లేదు. మీ జీవితంలోని చెత్త సమయం గురించిన గొప్పదనం ఏమిటంటే మీరు ప్రతి ఒక్కరి నిజమైన రంగులను చూడటం. తప్పులు మిమ్మల్ని మునుపటి కంటే మెరుగ్గా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. దయ అంటే ప్రతిఫలం ఆశించకుండా ఎవరికైనా సహాయం చేయడం. వాగ్దానాల కంటే ప్రయత్నాలు ఎల్లప్పుడూ మంచివి.